నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిరవధికంగా వాయిదా పడిన శాసనసభ సమావేశాలు జాబ్ క్యాలెండర్ పై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్ పోడియం ఎదుట నిరసన వ్యక్తం చేసిన టీడీపీ సభ్యులు 45వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్ ప్రజలందరికీ సంక్షేమ అభివృద్ధి అందించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని వెల్లడి సర్దార్ మరుపిళ్ల చిట్టి విగ్రహానికి ఘన నివాళులర్పించిన టీడీపీ నేత ఎంఎస్ బేగ్ మరుపిళ్ల చిట్టి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచన ఆశా వర్కర్ల చెలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు పలుచోట్ల ఆశా వర్కర్ల అరెస్ట్ ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. గురువారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు మొదలైన వెంటనే ముందుగా స్పీకర్ తమ్మినేని సీతారాంకు టీడీపీ వైసీపీ ఎమ్మెల్యేలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆపై జాబ్ క్యాలెండర్పై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో వాయిదా తీర్మానంపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబడ్డారు. స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. The question is that the Andhra Pradesh Private University Establishment Regulation Amendment Bill 2024 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, as have it. The motion is carried and the bill is considered. I shall now put the clause. ప్రజలందరికీ సంక్షేమ అభివృద్ధి అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఏపీ స్టేట్ మైనారిటీస్ చైర్మన్ షేక్ ఆసిఫ్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు కార్యక్రమంలో భాగంగా వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ 45వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు లావణ్యతో కలిసి పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు సంక్షేమ పథకాల అమలు తీరును వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. మీరు ఆశీర్వదించాలమ్మా జగనన్నకి తప్పకుండా మీ ఆశీర్వాదం కావాలి. ఆ భగవంతుడి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క ఆశీస్సుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారని చెప్పేసి మేము ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాం. ఏదైతే మొన్న భీమిలి ఏలూరు ఏదైతే సిద్ధం సభలన్నీ మొత్తం ఏదైతే ఆ జనసముద్రం చూసి ప్రజలు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఏదేదో మాట్లాడుతున్నారు. ఇక్కడ పొత్తులు కుదరక ఏదో ప్యాకేజీలు కుదరక వాళ్ళు ఇప్పటికీ సతమత పడుతున్నారు. ఏ ఒక్కళ్ళని కూడా క్యాండిడేట్ని సెలెక్ట్ చేయలేక సస్తున్నారు. తప్పకుండా ప్రజల మధ్యలో ఉండే వ్యక్తిని ఎన్నుకుంటాం, ప్రజలతో మమేకమే వ్యక్తిని ఎన్నుకుంటామని చెప్పేసి మేము జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఇవన్నీ సంక్షేమ పథకాలు ప్రజలకు చేకూర్చి మేమందరం ప్రజాక్షేత్రంలో ముందుకెళ్ళి ఓట్లు అడుగుతామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటాం. 136 సచివాలయం గడప గడప కార్యక్రమం మన ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ గారితో తీసుకెళ్లి ప్రజలందరికీ కూడా ఏంటంటే ఇప్పుడు దాకా జరిగిన అభివృద్ధి పనులు ఏదైతే గత 10-15 సంవత్సరాల నుంచి కొండ ప్రాంతం పనులు ఏది కూడా జరగనివి మన ఎమ్మెల్యే గారి మద్దతుతో మొత్తం అన్ని పనులు చేయించుకున్నవి ఇంకా మనకి మునుముందు పనులు చాలా జరగాల్సి ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ప్రజలకు తెలుపుకుంటూ మన ఆసిఫ్ గారిని తీసుకెళ్ళి మనకి ఇంతే డెవలప్మెంట్ డివిజన్లో ఉండాలని చెప్పేసి అంతేకాకుండా వస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా అలాగే కంటిన్యూ అవ్వాలంటే మనం ఎన్నుకోవాల్సిన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మొత్తం అంతా చెప్పడం. 45వ డివిజను మన 136 సచివాలయం కార్యక్రమం మన ఆసిఫ్ గారు మన ఎమ్మెల్యేగా ఉంటున్నారు కాబట్టి ఎమ్మెల్యేగా ఆసిఫ్ గారిని అందరికి కూడా పరిచయం చేసి ఆసిఫ్ గారిని గెలిపించాలని చెప్పి ఇప్పుడు ఇక్కడ మనం 136 సచివాలయంలో ప్రజలందరినీ కూడా ఈరోజు కలవడం జరిగింది. అలాగే ఏంటంటే గత ప్రభుత్వంలో పనులు ఏం జరిగినాయి అనేది కాదు, ఇప్పుడు మేము ఇక్కడ మీ మన 45 డివిజన్ కార్పొరేటర్ అయ్యాక ఈ రోడ్లే కానీ అలాగే ఇప్పుడు గంగరాజు కోరి మన పిచ్చింగ్లే కానీ మెట్లు పనులే కానీ అధికారం కోసం చంద్రబాబు ఢిల్లీలో గల్లీ గల్లీ తిరుగుతున్నాడని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక 28వ డివిజన్ భానునగర్ ఏరియా తదితర ప్రాంతాల్లో ఏపీ ఫైబర్ కార్పొరేషన్ చైర్మన్ గౌతమ్ రెడ్డి మరియు స్థానిక వైఎస్ఆర్సీపీ డివిజన్ ఇన్ఛార్జ్ కనపర్తి కొండ తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి డివిజన్ పర్యటనలో భాగంగా ఈ రోజు 28వ డివిజన్ భానునగర్ ఏరియాలో పర్యటించామన్నారు. మధురనగర్
ఆర్యూబీ పనులు 95% పూర్తయ్యాయని ఈ నెలాఖరులోపు మధురానగర్ ఆర్యూబీ బ్రిడ్జిని ప్రజలకి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. మధురానగర్ ఆర్యూబీ వర్క్ జరుగుతుంటే దాన్ని పరిశీలించడం జరిగింది. దాదాపు 2-2.5 సంవత్సరాల నుంచి ఈ వర్క్ రైల్వే వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్లు సంయుక్తంగా చేయడం జరుగుతుంది. దీంట్లో చాలా రైల్వే గేట్ పడితే చాలా ఇబ్బంది ఉంటుంది. దాదాపు అటు ఇటు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. కాబట్టి దీనికి ఆర్యూపీ శాంక్షన్ చేయించుకొని వర్క్ దాదాపు 95% వర్క్ కూడా అయిపోయింది. ఇంకా కొంత కార్పొరేషన్ వర్క్ పెండింగ్ ఉంది. ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ గారితో అధికారులతో కూడా మాట్లాడాము. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొద్ది రోజుల్లోనే మధురానగర్ వాసులందరికీ కూడా మ్యాక్సిమం 4 రోజుల్లోపు వాళ్ళకి ట్రాఫిక్ సమస్యని పూర్తిగా మేము గెలుచుకోలేనప్పటికీ కూడా ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో అనేక రోడ్లు కానివ్వండి, అనేక కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, లేకపోతే శానిటేషన్ ఆఫీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలోనే జగనన్న మార్కులోనే జరిగినాయి. ఈ తెలుగుదేశం నాయకులు గుర్తుంచుకోవాలా. మరి ఇదే ఒక్కటే డివిజన్ కాదు, ప్రతి ఒక్క డివిజన్లో కూడా కోట్ల రూపాయలు పెట్టి విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యం అవ్వచ్చు, లేకపోతే గడప గడప నిధులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో, అలాగే మన ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు, అలాగే మన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తా ఉంది. ఇప్పుడే మేమందరం కూడా అంటే ఇప్పుడు గడప గడప మా ప్రభుత్వ కార్యక్రమంలో వెళ్తే చక్కటిగా ఆదరణ అంటే ఏమని అన్న జగనన్న వస్తేనే అన్న మా పేదల కష్టాలు తీరిని ప్రతి ఒళ్ళు తీసుకొచ్చి ఆ పట్టా చూపిస్తుంటే ఎంత ఆనందంగా ఉందండి. అన్న మాకు సెంటు భూమి ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నారన్న, అన్న కట్టిస్తున్నారు. అదేవిధంగా మాకు అమ్మ ఒడి వచ్చిందన్న, మా ప్రతి పథకం జగనన్న అందిందన్నని వాళ్ళు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారండి. అందుకే కాబట్టి ఇప్పుడు రాబోయే రోజు సెల్వరాజ్ రైట్. ఈ రోజున గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా నియమించబడినటువంటి విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మా డివిజన్లో పర్యవేక్షించడం జరిగింది. ఇక్కడ భానునగర్లో ముఖ్యంగా ఉండేది ఎక్కువగా పేద ప్రజలు. ఈ పేద ప్రజలకి ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ పట్టించుకున్న నాదులు లేడు. సుమారుగా 1000 కుటుంబాలు ఇక్కడ ఉంటాయి. ఈ 1000 కుటుంబాలు కూడా అందరూ కూడా రోజువారీ కూలీలు. సర్దార్ మరుపిళ్ల చిట్టి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ పిలుపునిచ్చారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సర్దార్ మరుపిళ్ల చిట్టి కాంస్య విగ్రహం వద్ద తెలుగుదేశం నాయకులు ఆయనకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటం అనంతరం మొట్టమొదటిసారిగా శాసనసభ్యులు మరుపిళ్ల చిట్టి పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిని ఎంతగానో అభివృద్ది చేశారని పేర్కొన్నారు. మరుపిళ్ల చిట్టి సతీమణి భ్రమరాంబ ఆనాడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జైలుకెళ్లి ఎన్నో త్యాగాలు చేసిన స్ఫూర్తిని నింపిన ఆమెకు గుర్తుగా విజయవాడ నగరంలో భ్రమరాంబాపురం కాలనీ నామకరణం చేయడం జరిగిందని పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధులు, విప్లవకారులు, ప్రజా ఉద్యమకారులు, సేవా తత్పరులు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి శాసనసభ్యులుగా సర్దార్ అని టైటిల్ పొందుకున్న మరుపల్లి చిట్టి గారికి ఈరోజు ఆయన యొక్క కాంస్య విగ్రహం చిట్టినగర్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నగరాల యువజన సంఘం తరపున పూలమాల వేస్తూ సత్కరిస్తూ ఘన నివాళి అర్పించడం జరుగుతూ ఉంది. సర్దార్ మరుపల్లి చిట్టి గారు పశ్చిమ నియోజకవర్గానికి మొట్టమొదటి శాసనసభ్యులుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే మహాత్మా గాంధీ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి పేద పడుచు కార్మికులు వర్క్ చేస్తున్నారంటే దాని యొక్క ఘనత సర్దార్ మరుపల్లి చిట్టి గారికి దక్కిద్దని చెప్పి మనం అందరూ కూడా గర్వంగా చెప్పుకోవాలి. పశ్చిమ నియోజకవర్గంలో ఆయన ఈ కొండ ప్రాంతంలో ఉన్న ప్రతి పేద ప్రజలకు కూడా సేవ చేసుకుంటూ మరుపల్లి చిట్టి గారి యొక్క సతీమణి భ్రమరాంబ గారు కూడా ఆ రోజు భారతదేశం స్వాతంత్రం కోసం పోరాటంలో ఎన్నో త్యాగాలు చేసి జైలు కూడా వెళ్ళి ఆమె జీవితాన్ని అంకితం చేశారు. ఈరోజు విజయవాడ నగరంలో ఆమె పేరు మీద కూడా ఉత్తరాంధ్ర నుంచి శాసనసభకు స్పీకర్గా శ్రీకాకుళం నుంచి 4వ వ్యక్తిగా ఎన్నికై పనిచేసే అదృష్టం దక్కిందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.
విపక్ష సభ్యుల అనుచిత ప్రవర్తనకు బాధితునిగా మారారన్నారు. ప్రతిపక్ష సభ్యులు విమర్శలను ఓపికగా భరించినట్లుగా తెలిపారు. విపక్ష సభ్యుల ప్రవర్తన తనను బాధించిందన్నారు. విధులు నిర్వర్తించడంలో తనను ఇబ్బంది పెట్టారన్నారు. విపక్షాలు తమ ప్రవర్తనతో శాసనసభ స్థాయిని తగ్గించారన్నారు. సభ గౌరవ మర్యాదలు కాపాడేలా ప్రతి ఒక్కరూ ప్రవర్తించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు. I shall now request the Minister for Emergency to move the motion passing the bill. The Minister for Energy, Adhyaksha, I beg to move that the Andhra Pradesh Electricity Duty Amendment Bill 2024 be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, as have it. The motion is carried and the bill is passed. I request the Minister for Revenue. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆశా వర్కర్లు చేపట్టిన చెలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆశా వర్కర్స్ చేపట్టిన చెలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడ ధర్నాకు ఆశాలు రానివ్వకుండా ఎక్కడికక్కడే ముందస్తు అరెస్టులు చేశారు. విజయవాడ ధర్నా చౌక్ చేరుకున్న ఆశాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆశాల మధ్య తోపులాట చోటు చేసుకోగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం నేతలు మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్స్ ని ప్రభుత్వం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పిహెచ్లు పిలిపించి అక్కడ పోలీసులు పెట్టి దారుణంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్టులు చేశారు. అయినా మేము కొంతమంది విజయవాడ చేరుకున్నాము. మాకు ఆశా వర్కర్లు ఈ రాష్ట్రంలో ప్రజలకే అనేక ఆరోగ్య సేవలు అందించారు. కోవిడ్ కాలంలో ప్రాణాలకు తెగించి ఆశా వర్కర్లందరూ సేవ చేశారు. దీన్ని వరల్డ్ హెల్త్ సంస్థ గుర్తించింది. కానీ ఈ జగన్ ప్రభుత్వం మాత్రం గుర్తించట్లేదు. ఖచ్చితంగా ఆశా వర్కర్లకే. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జిల్లా కోశాధికారి ఎం వెంకటలక్ష్మి. మేము ప్రభుత్వానికి అనేక దఫాలుగా వినతి పత్రాలు ఇచ్చుకుంటూనే వచ్చి ఈ రోజుని పెద్ద ఎత్తున చెలో విజయవాడ ప్రోగ్రాం పెట్టుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు మేమెవరమైతే రోడ్డు ఎక్కామో అక్క చెల్లెమ్మలు అన్నాడు, బాగుంది. 10,000 వేతనం చేశాను కదా అన్నాడు, బాగానే ఉంది. 10,000 వేతనం చేసిన పేరు నెపంతో 4,000 రూపాయలు ఈయన చెప్పే పనులకు మాకు దారి ఖర్చులు అయిపోతున్నాయి. ఇప్పుడు 8వ తారీఖున ఎప్పుడైతే పిలుపులు అయి ఉన్నాయో పిహెచ్సిలకి ఆశా వర్కర్లు హస్తకళ చేనేత కళారంగ అభివృద్ధికి సిడ్బీ బ్యాంకు ప్రోత్సాహం అందిస్తోందని సిడ్బీ బ్యాంక్ కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. బందర్ రోడ్లోని పీవీపీ మాల్లో సిడ్బీ బ్యాంకు నేస్తం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో చేనేత హస్తకళ్ల ప్రదర్శన స్టాల్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను సిడ్బీ కార్యదర్శి కె రామకృష్ణ, సిడ్బీ డిప్యూటీ జనరల్ మేనేజర్ పి రాజేంద్ర ప్రసాద్ లాంఛనంగా ప్రారంభించి స్టాల్స్ లో ఏర్పాటు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను పరిశీలించారు. వాటిని తయారు చేసిన విధానాన్ని కళాకారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిడ్బీ కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ చేనేత హస్త కళాకారులు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను సిడ్బీ ద్వారా మార్కెటింగ్ చేసి వారు ఆర్థికంగా నిలదొక్కునేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నా పేరు రామకృష్ణ. నేను సిడ్బీ హైదరాబాద్ నుంచి. ఈ సిడ్బీకి ఆంధ్ర తెలంగాణ రాజ్యాలకు సంబంధించిన ప్రమోషనల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూస్తుంటాను. ఈయన రాజేంద్ర ప్రసాద్ గారు డీజీఎం ఇక్కడ సిడ్బీ విజయవాడలో, ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ విజయవాడ. అండ్ ఈ స్టాల్ గురించి చెప్పాలంటే ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద ఆర్టిజన్స్కి మాల్లో స్టాల్ ఇస్తే ఎలా ఉంటుంది, వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ని వాళ్ళ చేతితో తయారు చేసిన ప్రోడక్ట్స్ని మార్కెట్ ఎలా చేయగలరు, ఈ ఉద్దేశంతో దీన్ని ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద నేస్తం వాళ్ళ ద్వారా దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఇది 90 days ప్రోగ్రామ్ టోటల్. సో 90 రోజులు ఉంటుంది. కొన్ని ఆర్టిజన్స్ చేంజ్ వాళ్ళు ఏంటంటే బేసికలీ ఆర్టిజన్స్ తయారు చేసిన హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్ ఐటమ్స్ మేజర్గా ప్రోడక్ట్స్ సేల్ అయ్యే ప్రోడక్ట్స్ ఇవి.
అండ్ పల్లెటూళ్ళలో వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ని ఇక్కడ సేల్ చేయడం. కోఆపరేషన్తో ఇటువంటి కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నాము. ఇది రామకృష్ణ గారు అన్నట్టు ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో చేస్తున్నాము. నేస్తం వాళ్ళు ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయాలని, మళ్ళీ చేయాలని, ఈ సపోర్ట్ ఇలాగ కంటిన్యూ అవ్వాలని, ఆర్టిసన్స్ అందరూ కూడా ఈ ప్రోగ్రాం నుంచి చాలా తెలుసుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, ముందుకు ఎలా వెళ్ళాలి, వాళ్ళకి లాభాలు తెచ్చిపెట్టాలని కోరుకుంటూ సిడ్బీ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని నేస్తం వాళ్ళు ఇంకా ముందుకు అండి. నేను నేస్తం ఫౌండేషన్ సీఈఓగా పనిచేస్తున్నాను. మన సిడ్బీ అధికారుల యొక్క సహకారంతో, ఆంధ్రప్రదేశ్ సిడ్బీ వారి సహకారంతో ఇక్కడ పీవీపీ మాల్ విజయవాడ నందు 90 రోజుల పాటు చేతి వృత్తులు మరియు హ్యాండిక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్ ఎక్స్పో నడిపించడం జరుగుతుంది. ఇక్కడ మరి 49 మంది ఆర్టిజాన్స్కి 90 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమంలో ఇక్కడ విజయవాడ నగర వాసులకి, మరి పట్టణాల్లో ఉన్నటువంటి కన్జ్యూమర్స్కి పల్లెటూరులో తయారు చేసుకున్నటువంటి వివిధ ఉత్పత్తుల్ని పరిచయం చేసి కన్జ్యూమర్ యొక్క అభిరుచిని తెలుసుకొని ఈ నెల 22వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 8,000 బస్తీలలో దళిత రచ్చబండ నిర్వహిస్తున్నామని ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్ వెల్లడించారు. విజయవాడ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేవానంద్ మాట్లాడుతూ ఏపీలో 1 కోటి మంది దళితులకు వైసీపీ అన్యాయం చేసిందన్నారు. మౌలిక సదుపాయాలు ఇవ్వకుండా ద్రోహం చేశారన్నారు. 10 లక్షల మందికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్యోగ కల్పన చేశారని, దళితుల పక్షాన ఉన్నారన్నారు. రాబోయే రోజుల్లో మత మార్పిడిలను కూడా మేము ఎండగడతామని బీజేపీ ఎస్సీ మోర్చా దళితుల కోసం పనిచేస్తుందన్నారు. 4 సంవత్సరాలుగా మేము ఎనలేని పోరాటం చేస్తున్నామన్నారు. నోచుకోలేని హాస్టల్లో ఈ విపరీతమైన ఇబ్బందులు మా దృష్టికి వచ్చాయి. దాంతోపాటు ఈ యొక్క జాతీయ పార్టీ ఇచ్చిన ఏదైతే ఫిబ్రవరి 14 నుండి మార్చి 14 వరకు భారతీయ జనతా పార్టీ బస్తీ సంపర్క్ అనే యొక్క కార్యక్రమం ఏదైతే ఇచ్చిందో ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా దాన్ని ఇక్కడ బస్తీ సంపర్క్ని దళిత రచ్చబండ అనే కార్యక్రమం 22వ తేదీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం చేయబడుతుంది. దీంట్లో 8,000 పంచాయతీల్లో ఈ రాష్ట్రంలో దీన్ని ప్రారంభిస్తున్నాం. దీనికి మేడం దగ్గుపాటి పురంధేశ్వరి గారు దీన్ని ఈరోజు ఈ యొక్క కరపత్రాల ద్వారా, డోర్ స్టిక్కర్ల ద్వారా మేడం గారు ఆవిష్కరిస్తారు. దీన్ని మేడం గారితో పాటు జాతీయ అధ్యక్షులు లాల్ సింగారియా గారు, అదేవిధంగా నాతో పాటు ఈ రాష్ట్రంలో ఉండే వివిధ పదాధికారులతో పాటు రాష్ట్ర స్థాయి గల నాయకులు, మండల స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు అందరూ పాల్గొని దాదాపు మేము 60 నుండి 70,000 మంది వరకు ఈ యొక్క కార్యాచరణ తీసుకుని వెళ్తున్నాం. దీంట్లో ముఖ్యమైన అజెండా ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారు ఇస్తున్న సంక్షేమ పథకాలు 6,100 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. మొత్తంగా 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విద్యాశాఖ మంత్రి బొత్స కాసేపటి క్రితం విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీ నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామన్నారు. మార్చి 15 నుంచి 30 వరకు పరీక్షలు జరుగుతాయంటూ వెల్లడించారు. 6,100 పోస్టులను వచ్చి వీటిని రేపు రిక్రూట్ చేయబోతున్నాము. 24 డిఎస్సి 24 చేయబోతున్నాము. అది 12వ తారీఖు నుంచి ఈ ప్రాసెస్ వచ్చి స్టార్ట్ అవుతుంది. ఈ నెల 12వ తారీఖు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మార్చి 7 ఏప్రిల్ 7 స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 7వ తారీఖు వచ్చి పూర్తిగా దీని మీద రిజల్ట్స్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు ఇవన్నిటిని కూడా. ఇందులో ఏ జిల్లాకి ఎన్ని అనేవి కూడా మీకు అందరూ లిస్ట్
మీకు పంపిస్తాను. ఏవి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎస్జిటి పోస్టులు చేస్తున్నాము, ఎన్ని చేస్తున్నాము, ఏ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్స్ చేస్తున్నాము, ఏ జిల్లాలో అలాగే డీజీటీలు చేస్తున్నాము, ఏ జిల్లాలో నుంచి పీజీటీ చేస్తున్నాము, అన్నిటిని కూడా ప్రిన్సిపల్స్ని ఎక్కడెక్కడ చేస్తున్నాము అన్ని డీటెయిల్స్ కూడా మీకు అన్నీ కూడా. టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వారు చర్చలు జరిపారు. ఈ క్రమంలో టీడీపీ ఎన్డీఏలో చేరాలంటూ అమిత్ షా, నడ్డాలు చంద్రబాబును ఆహ్వానించినట్లు సమాచారం. అయితే పార్టీతో చర్చించి తన నిర్ణయాన్ని వెల్లడిస్తానంటూ చంద్రబాబు చెప్పారు. అమిత్ షా నివాసం నుండి నడ్డా వెళ్లిపోయిన తర్వాత కూడా షా, బాబుల సమావేశం కొనసాగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరవధికంగా వాయిదా పడిన శాసనసభ సమావేశాలు, జాబ్ క్యాలెండర్పై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్, పోడియం ఎదుట నిరసన వ్యక్తం చేసిన టీడీపీ సభ్యులు. 45వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్, ప్రజలందరికీ సంక్షేమ అభివృద్ధి అందించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని వెల్లడి. సర్దార్ మరుపిళ్ల చిట్టి విగ్రహానికి ఘన నివాళులర్పించిన టీడీపీ నేత ఎంఎస్ బేగ్, మరుపిళ్ల చిట్టి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచన. ఆశా వర్కర్ల చెలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు, పలుచోట్ల ఆశా వర్కర్ల అరెస్ట్. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.